అందరికీ ప్రైజ్ లార్డ్. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు, క్షేమంగా ఉన్నారనుకుంటున్నాను. నా స్టైల్లో మీకు ఒక మంచి రెసిపీ చూపించాలనుకుంటున్నానండి. అందరికీ తెలుసు, కానీ నేను ఎలా చేస్తాను చూపిస్తాను. టేస్ట్ అయితే అదిరిపోతుంది. సింపుల్ రెసిపీ అనమాట. అంతకన్నా ముందు నా మార్నింగ్ రొటీన్ చూపిస్తాను. ఈరోజైతే నేను మల్టీ గ్రీన్ దోశ అయితే తింటున్నానండి. దీంట్లోకి కొంచెం మునగాకు పౌడర్ వేసుకొని కొంచెం గీ కూడా వేసుకొని తింటే బాగుంటుంది అనమాట. టేస్ట్ అదిరిపోతుందండి. ఒకసారి ట్రై చేయండి. దీన్ని షార్ట్ కింద చేశాను, త్వరలో పెడతాను. చూసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఇంకే తినేసిన తర్వాత ఇక్కడైతే నేనైతే పాలు అయితే తాగుతున్నాను అనమాట. ఇంకా పాలు తాగుతూ ఇంకా హాల్లోకి వచ్చాను. సోఫా అయితే ఇంకా సర్దలేదనమాట. ఇంకా అందుకని పాలు తాగుతూ ఇంకా సోఫా కూడా ఒకసారి క్లీన్ చేసేస్తున్నాను అనమాట. ఎప్పుడు కూడా నైటే చేసి పెట్టుకుంటాను, కానీ ఈరోజు రాత్రి చేయలేదండి. పడుకుని పోయాను, కొంచెం తొందరగా పడుకుని పోయాను. అందుకని చెప్పేసి ఇంక మార్నింగ్ లేచిన తర్వాత క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇంకా తాగుతూ చేస్తున్నాను. పక్కన పెట్టుకొని చెయ్యొచ్చు, ఏంటో తెలియదండి, అలాగా మళ్ళీ చల్లారిపోతుందేమో అన్నట్టుగా ముందైతే తాగుతూ ఇంకా సోఫా అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఇలాగా నాకున్న చిన్న చిన్న వస్తువుల్ని నీట్గా అందంగా పెట్టుకోవడం నాకు చాలా ఇష్టం అండి. ఉన్నదాన్ని పర్ఫెక్ట్గా ఉంచుకోవడమే కదండి. మనకి ఏమి అన్నీ ఉండాలని ఏం లేదు కదా. ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవుతూ వెళ్ళిపోవాలండి. అంతేగాని ప్రతి ఒక్కటి కావాలి, మనకి ఇది ఉండాలి అది ఉండాలని ఆశపడడం కన్నా ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవుతూ సంతోషంగా హ్యాపీగా ఉంటే అంతకన్నా ఇంకేం కావాలండి. ఒకవేళ లేదని చెప్పేసి గొడవ పెట్టుకోవడం వల్ల మనకి ఏమొస్తుంది చెప్పండి. అందుకనే చెప్పి నేను ఎప్పుడు కూడా ఉన్న దాంట్లో హ్యాపీగా ఉన్నానా లేదా అది మాత్రమే చూసుకుంటాను అనమాట. ఇలాగ నా పనులు నేను నాకు నచ్చినట్టుగా చేసుకుంటూ నా ఇంటిని నేను ఎంత నీట్గా పెట్టుకుంటే నాకు అదే చాలు. అంటే ఉన్న దాంట్లోని ప్రశాంతంగా నీట్గా అందంగా ఉంటే చాలు కదా అని నేను అనుకుంటాను. అలా సర్దుకుంటూ వచ్చానమాట. అందుకని మాది చిన్న ఇల్లైనాగా నేను హ్యాపీగా ఉంటాకే చూసుకుంటాను. అంటే చిన్న ఇంట్లో కూడా నీట్గా అందంగా పెట్టుకోవడానికి ఇష్టపడతానండి. ఇంకా అదే సోఫాని సర్దేసుకున్న తర్వాత ఇంకొకసారి మంచిగా గదులన్నీ కూడా మంచిగా తుడిచేసుకున్నాను. ఈ లోపల నేను బట్టలు కూడా వాషింగ్ వేసాను అనమాట. ఇవన్నీ కూడా మంచిగా ఆరేసేసాను. ఇంక ఇది ఆరేసేసిన తర్వాత ఇంకా గిన్నెలు అవి ఉన్నాయంటే అవి కూడా కడిగేస్తున్నాను అనమాట. ఇంకా గిన్నెలన్నీ కడిగేసుకున్నానండి. ఇంకా అయిపోయిన తర్వాత ఇక్కడైతే నేను ఈరోజు ఏం కర్రీ ఉంటుందని చెప్పలేదు కదా. సింపుల్ రెసిపీ, టేస్టీ రెసిపీ అని చెప్పాను కదా. ఇది ఎండి రొయ్యలు వంకాయ వేసి వండుతున్నానండి. చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం అనమాట. మీకు కూడా షేర్ చేసుకుందాం అని చెప్పేసి నేనైతే స్టార్ట్ చేశాను ఈరోజు. ఇది చాలామంది తెలిసిందే కదా, చిన్నదే కదా, ఏముంది దీంట్లో అనుకుంటారేమో, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేను చెప్పే స్టైల్లో చేయండి, టేస్ట్ అదిరిపోతుంది. నేను దీంట్లోకి చింతపండు ఇంకేం వాడను అనమాట. ఓన్లీ టమాటాలు వేసి చేస్తాను. చాలా బాగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, స్కిప్ చేయకుండా చూడండి. చూస్తేనే కదా మీకు ఎలా వచ్చింది ఏంటనే తెలిసేది. ఇంకా ఫస్ట్ అయితే ఉల్లిపాయలు మంచిగా కడిగేసుకొని కట్ చేసుకొని పచ్చిమిర్చి కూడా కొంచెం ఎక్కువగా వేసుకోండి. ఒక 2-3 ఎక్స్ట్రా వేసుకోండి. ఇక్కడైతే నేను ఎండు రొయ్యలు తీసుకున్నాను. ఎండు రొయ్యలు మంచిగా వేడి నీళ్ళతో కడిగేసి కొంచెం సేపు దాన్ని నానబెట్టుకుని తర్వాత 2-3 సార్లు కడిగేసి పక్కన అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు దాకా తీసుకొని దాంట్లోకి పసుపు వేసుకొని ముందుగా ఉడకపెట్టుకున్న కోడిగుడ్లు అయితే మంచిగా వేపుకుంటున్నాను అనమాట. కొంచెం లైట్గా ఉప్పు కూడా వేసారులే అండి. ఇవి వేసుకొని మంచిగా 2 నిమిషాలు ఇక్కడ నేను పసుపు వాడాను కదండి, అది న్యాచురల్ పసుపు అనమాట. చాలా బాగా వస్తుంది. చాలా అంటే కలరింగ్ బాగా వస్తుంది అనమాట. దీనివల్ల కొంచెం కర్రీ కూడా బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట. ఇంకా మంచిగా ఎగ్స్ అనేది మంచిగా వేగిపోయిన తర్వాత దీంట్లోకి అయితే నేను
కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యలను అయితే వేసుకొని అవి కూడా మంచిగా వేగిన తర్వాత దాంట్లోకి పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని మంచిగా వేగనిచ్చుకున్నాను. దాని తర్వాత ఆనియన్స్ కూడా వేసానండి. అయితే ఆ క్లిప్ మిస్ అయింది. ఈ లోపల నేను ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పేసి ఇంకా ఆకలి వేస్తుంది. ఇంకా కీర తెచ్చుకొని కట్ చేసుకొని తింటూ ఉన్నాను అనమాట, ఒక పక్కన వంట చేస్తూనే. ఈ లోపల ఉల్లిపాయలు కూడా మంచిగా మగ్గిపోయినాయి. దీంట్లోకి అయితే టమాటాలు అయితే యాడ్ చేసుకొని ఇంకొంచెం సేపు అది సాఫ్ట్ అయ్యేంత వరకు మంచిగా మగ్గనిచ్చుకుంటున్నాను. అయితే కీర కట్ చేశాను కదా, దీంట్లో కొంచెం లైట్గా సాల్ట్ వేస్తే బాగుంటుంది, స్ప్రింకిల్ చేసుకుంటే బాగుంటుంది కదా అన్నట్టుగా కొంచెం కీరాలో వేసుకుంటే బాగుంటుంది, అందుకని చెప్పేసి వేసుకుని ఇంకా తింటున్నాను అనమాట. ఈ లోపల మా హస్బెండ్ కూడా వస్తే ఆయన కూడా తింటారు కదా అన్నట్టుగా మొత్తం కట్ చేసేసాను. హాఫ్ అయితే సరిపోతుందిలేండి నాకైతే, ఇంకా ఆయన కూడా తింటారు కదా అన్నట్టుగా కట్ చేసాను అనమాట అంతా. ఇంకా తింటూ ఇక్కడైతే ఉల్లిపాయలు టమాటాలు మంచిగా మగ్గిపోయినాయి అనమాట. మీకు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి మీకు నచ్చితే. నాకైతే ఇష్టం లేదు, అందుకే నేను వేసుకోలేదు. ఇలాంటి పులుసు కూరలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరం లేదు, మసాలాలు ఏం అవసరం లేదండి, కానీ టేస్ట్ బాగుంటుంది. గుర్తుపెట్టుకోండి, వంకాయలు మంచిగా లేతగా ఉంటే బాగుంటుందండి. ఇవి నూనెలో బాగా వేగనివ్వాలి. ఎక్కువగా స్పూన్ పెట్టేసి ఎక్కువ తిప్పకండి, తిప్పితే మెత్తగా అయిపోయి స్మాష్ అయిపోతాయి. అందుకని చెప్పేసి కొంచెం జాగ్రత్తగా తిప్పుకుంటూ నూనెలో బాగా వేగి నూనె బయటకు వచ్చేంతవరకు మంచిగా వేగనిచ్చుకోవాలన్నమాట. దీంట్లోకి అయితే ఉప్పు, ధనియా జీరా పౌడరు, తర్వాత కారం వేసుకొని ఇంకొంచెం సేపు మూత పెట్టి మగ్గనివ్వండి. ఇది మంచిగా మగ్గిన తర్వాత దీంట్లోకి అయితే వాటర్ మనం అడ్జస్ట్ చేసుకొని ఇంకొంచెం ఎంత వాటర్ పడుతున్నాయో అంత వాటర్ చేసుకొని ఇంకా స్పూన్ పెట్టట్లేదు అనమాట నేనైతే, ఎందుకంటే మొత్తం విడిపోయినట్టుగా అయిపోతుంది. అందుకని చెప్పేసి నేను స్పూన్ పెట్టుకోకుండా ఇలా క్లాత్తో తిప్పుకుంటూ ఎగ్స్ వేసుకొని మూత పెట్టి దగ్గర పడేంత వరకు మంచిగా మగ్గనిచ్చుకున్నానండి. వెంటనే ఉడికిపోతుంది, ఒక 5 minutes పెడితే సరిపోతుంది అనమాట. ఇంకొంచెం దగ్గర పడేంత వరకు ఉంచేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. నేను మీకు చూపిద్దాం అనుకున్నాను, అయితే మా హస్బెండ్ వచ్చారనమాట. వచ్చినప్పుడు ఇలాగా ములక్కాయలు తీసుకొచ్చారు, ఆయన కట్ చేస్తారు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని ఇంకా అలా మాట్లాడుతూ ఉండిపోయాను అనమాట. ఈ లోపల కర్రీ కూడా అయిపోయింది. చూసారు కదా కర్రీ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. నేను చెప్పిన స్టైల్లో చేయండి, సింపుల్గా మసాలాలు ఏం వాడకుండా నేను చేశానండి. టేస్ట్ అద్దరిపోతుంది, ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఫస్ట్ మీకు తెలుసు కదా మునగాకు పౌడర్ వాడతాను కదండి, ఫస్ట్ ఒక ముద్దలో అయితే తినేసి తర్వాత అయితే వంకాయ వేసుకొని మంచిగా దాంట్లోకి ఎండి రొయ్యలు కూడా వేసుకున్నాను కదండి, చాలా అద్భుతంగా ఉంది. ఒకసారి ట్రై చేయండి. అంతేనండి ఈ వీడియో. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.